చక్కర దొంగ ట్రైన్ సీన్ లో ఆల్మోస్ట్ ట్రైన్ కింద పడేంత రిస్క్ చేశాడు మహేష్ బాబు. అప్పట్లో ఆ ఫైట్ సీన్ చూసి తన తండ్రి కృష్ణ కూడా ఇలాంటి రిస్క్ ఇంకెప్పుడు చేయొద్దన్నాడు. కట్ చేస్తే కలేజాలో ఎడారి ఫైట్ సీన్, పోఖ్రీలో బైక్ రఫ్ డ్రైవింగ్ చేసే సీన్ లో కూడా డూప్ లేకుండా రిస్క్ చేశాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ వారణాసికి సీన్ లో అగ్నిగుండంలోకి జంప్ చేయబోతున్నాడట. అది కూడా 1వ అంతస్తు నుంచి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కారణం గ్రాఫిక్స్ లో ఇలాంటివి సెట్ చేయొచ్చు, కానీ ఐమాక్స్ కెమెరాతో 3D లో రియలిస్టిక్ ఫుటేజ్ అవసరం వచ్చి ఇలా రియలిస్టిక్ సీన్ ప్లాన్ చేశారట. అందుకోసం పూర్తిగా అగ్నిగుండంలోకి దూకకపోయినా ఆల్మోస్ట్ అగ్నిగుండంలో దూకాలి. కానీ మహేష్ అగ్నిగుండంలో మంటల దగ్గరకు వెళ్ళగానే తనని రోప్ తో లాగేస్తారట. ఇది నిజంగా నిప్పుతోనే కాదు, లైఫ్ తోనే చెరగాటం. ఇంతకీ అంత రిస్క్ అవసరం ఏమొచ్చింది? ఆ సీన్ ఎందుకంత ఇంపార్టెంట్? ఈ ప్రశ్నలకు సమాధానమే కాలంలో ప్రయాణించే సీన్. మామూలుగా వారణాసి మూవీ అంటే 7 లోకాలు 7 కాలాలు 7 ఖండాలని చూపించబోయే ఇండియన్ ఫిలిం. ఇంతకీ ఈ సినిమా కథేంటి? అందులో హీరో రుద్రుడిగా ఎందుకు నంది మీద త్రిశూలంలో బయలుదేరతాడు? రామాయణ కాలానికి చిన్నమస్తా దేవతా విగ్రహానికి ఉన్న లింక్ ఏంటి? ఇలా గ్లిమ్స్ మీద 1,00,000 డౌట్లున్నాయి. అన్నింటికి మొదటి టీజర్ తోనే ఆన్సర్ చేయబోతున్నాడు. హీరో కేవలం కాలంలో వెనక్కి వెళ్తూనే ఉంటాడట. దీనికి వారణాసి త్రివేణి సంగమానికి లింక్ ఉంది. త్రివేణి సంగమంలోనే ప్రతి ఏడాది అగ్నిహోత్రాలు కామన్. అయితే కుంభమేళా పుష్కరాలు జరిగేప్పుడు మాత్రం త్రివేణి సంగమానికి దగ్గరలో కొండ మీద యాగం జరుగుతుందని, ఆ అగ్నిహోత్రం నుంచే దేవతలు మానవ అవతారంలో భూమి మీదకి వస్తారనే నమ్మకం ఉంది. ఓ రకంగా దేవుడు అంటే అగ్నిముఖుడు, అంటే అగ్ని నుంచే వస్తాడు, అగ్నిలోకే వెళ్తాడు. అంటే అగ్నిహోత్రం ఓ రకంగా టైం ట్రావెల్ చేసేందుకు ఓ డోర్ లా పనిచేస్తుందనే థియరీలున్నాయి. వాటి ఆధారంగానే మహేష్ బాబు తన కాలంలో వెనక్కి వెళ్లాల్సిన ప్రతిసారి వేగంగా వెళ్లి అగ్నిగుండంలోకి దూకాల్సి వస్తుందట. అలా 7 లోకాలంటే 7 సార్లు ఈ విజువల్స్ రియలిస్టిక్ గా రావడానికి హీరోని తాళ్లు కట్టి అగ్నిగుండంలో దూకేలా చేస్తారని తెలుస్తుంది. దానికి ఏం కాకుండా ఎగ్జాక్ట్ గా మంటల దగ్గరకు వెళ్లగానే లాగేయాలనేది ప్లాన్. కానీ ఇది చాలా రిస్కీ ఫీట్. అయినా ఐమాక్స్ కెమెరాలో చాలా వరకు ఫుటేజ్ ని రియలిస్టిక్ సీన్స్ తోనే నింపేస్తారు. దానికి అడిషనల్ గానే గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు. సో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ స్టైల్లోనే ఇక్కడ రాజమౌళి ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇలా రిస్క్ సీన్ తీస్తున్నారని తెలుస్తోంది.